అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చింది ఎవరు? ఉచిత పథకాల సాకుతో రాష్ట్ర ప్రగతికి బ్రేకులు వేస్తోందెవరు? ఉచితాలే ఎన్నికల అస్త్రాలా? అప్పుల ఊబిలో స్వర్ణాంధ్ర రాష్ట్ర భవిష్యత్తు భవితవ్యం. ఈ అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దక్షిణ భారతదేశానికే ధాన్యాగారంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ప్రగతి రథంలో ముందుకు దూసుకు వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన కొంతకాలంగా అభివృద్ధి కుంటుపడి అంధకారంలో మగ్గుతూ ఉంది. రాష్ట్రంలో ఎటు చూసినా కరువు కాటకాలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి లేక రాష్ట్రాల నుంచి ప్రజలు అత్యధిక సంఖ్యలో వలసలు వెళ్తున్నారు. అయితే వీటికి ప్రధానమైనటువంటి కారణాలేంటి? రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా అప్పులు ఎందుకు చేస్తున్నాయి? రాష్ట్ర ప్రగతి కోసం కాకుండా ఉచిత పథకాలనే సాకుగా చెబుతూ ఉచిత పథకాల కోసమే అప్పులను చేస్తూ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉచితాలను పంచుతూ రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అప్పుల పునాది ఎక్కడ మొదలైంది? ఎవరి పాలన కాలం నుంచి ఈ యొక్క అప్పుల శాతం పెరుగుతూ వచ్చింది? ఈ అప్పులకు రాష్ట్ర ప్రగతికి గండిపడినటువంటి విధానానికి ఎవరిని కారకులను చేద్దాం? చంద్రబాబు నాయుడు గారిని కారకులను చేద్దామా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కారకులను చేద్దామా? లేకపోతే నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కారకులను చేద్దామా? లేకపోతే కొణిజెట్టి రోసయ్య గారిని కారకులను చేద్దామా? లేకపోతే నాటి దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కారకులను చేద్దామా? ఎందుకు ఈ అప్పులను చేస్తున్నారు? ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల జాబితా గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే 2009 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పులు ఎంతంటే 76,530 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు. అప్పుడే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలన కాలం మొదలైనటువంటి సంవత్సరం. ఆ తదునంతరం జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడం, తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరడం, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు, ప్రజలు, యువత ముక్త కంఠంతో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తమ గళాన్ని వినిపించడంతో చేసేదేమీ లేక నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించి తెలంగాణని కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, రాష్ట్ర విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,79,203 కోట్లుగా ఉంది. ఈ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుని తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణకి కూడా ఈ అప్పులో వాటా ఉంటుంది కాబట్టి ఆ అప్పును 58:42 నిష్పత్తిలో పంచగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,04,409 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు రావడం జరిగింది. అది ఎప్పటికంటే జూన్ 2014 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు ప్రస్తుతం మనం ఏదైతే చెప్పుకున్నామో అలా ఉండేది. అయితే 1,79,000గా ఉన్నటువంటి అప్పు రోజు రోజుకు పెరుగుతూ పోయి ఆ తదునంతరం వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ యొక్క అప్పు ఏదైతే ఉందో 2019 నాటికి ఈ యొక్క అప్పు 2,64,451 కోట్లకు చేరింది. అంటే 1,79,409 కోట్ల నుంచి 2,64,451 కోట్లకు అప్పు పెరగడం జరిగింది. 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరువాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం గడిచిన 4.5 సంవత్సరాలలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంతని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే 2023 సంవత్సరం నాటికి 4,42,442 కోట్లుగా పెరిగింది. అంటే 2019 నుంచి 2023కి ఒక్కసారి 2014 లెక్కలను ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుల శాతం ఏదైతే ఉందో రోజు రోజుకి రెట్టింపు పెరుగుతూ పోతుంది. ఈ అప్పులను ఎందుకు చేస్తున్నారు?
ఆర్థిక ప్రగతి కోసం చేస్తున్నారా, లేకపోతే ఆర్థిక వనరులను సృష్టించడం కోసం చేస్తున్నారా, లేకపోతే గతంలో చేసినటువంటి అప్పులను తీర్చడం కోసం చేస్తున్నారా, లేకపోతే ఉచిత తాయిలాలను ఇవ్వడం కోసం అప్పులను చేస్తున్నారా అనేటువంటి అంశం గురించి మనం లోతుగా మాట్లాడుకుంటే, గడిచిన 2009-2010 కాలంలో ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉచిత తాయిలాలలో మితిమీరకుండా ప్రధానంగా ఏవైతే అవసరమైనవి ఉన్నాయో ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, అలానే రైతుల రుణమాఫీ కావచ్చు, అలానే పేదింటి బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఫ్రీగా చదువుకునేటందుకు అవకాశం కల్పించడానికి ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ కావచ్చు, అలానే ముసలి వారికి, ముతక వారికి, అలానే అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారి, అంగవైకల్యం ఉన్న వారికి పెన్షన్ ఇచ్చేటువంటి స్కీములను మొదలుపెట్టింది ఆనాటి ప్రభుత్వం. బేష్, చాలా బాగున్నాయి. అలాంటి పథకాలు కూడా అవసరం. అలాంటి పథకాలు కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైద్యం, ఆరోగ్యం యొక్క పరిస్థితి ఎంత ఇంపార్టెంటో అవి సామాన్య ప్రజల జీవితాల్లో ఎంత ముఖ్యమైనవో మనకు తెలుసు. అలానే విద్య కూడా ప్రతి పేదవాడికి మెరుగైన విద్యను అందించాలి, మెరుగైనటువంటి విద్యా వసతులను కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఆనాటి ప్రభుత్వం ఎంచుకున్నటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా ఒక మంచి పెనుమార్పును సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తదనంతరం జరిగినటువంటి ఘటనలు కావచ్చు, 2014 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరివర్తన గురించి మనం ఒక్కసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, 2014 సంవత్సరం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా మరోమారు నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలంలో ఉన్నప్పుడు కూడా ఏవైతే అవసరమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తూ ఆ పథకాలను ప్రవేశపెడుతూ నాడు 2009 అలానే రెండవ టర్మ్లో రాజశేఖర రెడ్డి గారి టర్మ్ సంబంధించినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలకు మరిన్ని పథకాలను, అవి కూడా మెరుగైనటువంటి మంచి సవలతులను కల్పించేటువంటి పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అందులో ప్రధానంగా చూసుకుంటే విదేశీ విద్య, ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ కూడా కేవలం ఈరోజు సంపన్న వర్గాలు కోటాను కోట్ల రూపాయలు గడించిన బిడ్డలే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో ఉంది. కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజనులు, దళితులు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశ కల్పనలో భాగంగా అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి పథకం కావచ్చు, అలానే మరిన్ని పథకాలను ఆయన ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఈ యొక్క అప్పులను తెచ్చి అత్యధిక శాతం అనవసరమైనటువంటి తాయిలాలు ఇవ్వడానికి, లేకపోతే ఉచిత పథకాలను పంచడానికి వినియోగించకుండా ఆ అప్పులో అత్యధిక శాతం ఏదైతే ఆర్థిక వనరులను సృష్టించడానికి, అలానే రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి సాంకేతిక విద్య ఏదైతే ఉందో ఆ సాంకేతిక పరమైనటువంటి విద్యకు ఆ యొక్క భవిష్యత్తులో వారికి ఉద్యోగ కల్పనలు కూడా చాలా అవసరం కాబట్టి ఆ యొక్క ఉద్యోగాలను కల్పించే దిశగా, ఆ ఉద్యోగాల కల్పనకు కావాల్సినటువంటి సంస్థలను స్థాపించడానికి ఎటువంటి చర్యలను చేపట్టాలి, అందుకు తగినటువంటి ఎటువంటి చర్యలను చేపడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఆయన యొక్క ఆలోచన సరళి ముందుకు కొనసాగింది. ఆయన పదవీ కాలంలో ఉన్నన్ని రోజులు, ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఆర్థిక వనరులను సృష్టించారు, కొత్త సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. అలానే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక మెరుగైన పరిస్థితులను మనం చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుని ఏ విధంగా ఆయన యొక్క దిశా నిర్దేశంతో, ఆయన దీక్షితుతో ఎలా తీర్చిదిద్దారో కూడా మనం చూసాం. కానీ ఇక్కడ ప్రధానంగా 2019 ఎన్నికల తరువాత, అలానే 2019 ఎన్నికల లక్ష్యంగా ఏవైతే ఉచిత తాయిలాలు అయితే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగి 2019 ఎన్నికల్లో విజయం సాధించడానికి పసుపు కుంకుమ అనేటువంటి పథకానికి శ్రీకారం చుడితే నవరత్నాలను అందిస్తామనేటువంటి ఒక లక్ష్యంతో పాదయాత్ర చేస్తూ ప్రజలను సోమరిపోతులుగా తీర్చిదిద్దడానికి ఎటువంటి చర్యలను చేపట్టాలో, ఆ ప్రజలకు ఉచిత పథకాల పేర వారికి ఎటువంటి అభివృద్ధి ఫలాలను అందకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో నవరత్నాలు కావచ్చు అనేక పథకాలకు అజెండాలో చేర్చి హామీల వర్షాన్ని కురిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2019 ఎన్నికల తరువాత జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూసుకుంటే ఒక ఘన విజయంతో, ఒక విక్టరీ విజయంతో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలను చేపట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కాబట్టి ఎవరైనా ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా విజయం సాధించవచ్చు, దాంట్లో సందేహించని అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రజలు అత్యధికంగా ఈ ఉచిత తాయిలాలకు ఆకర్షితులై ఓట్లను వేశారా, లేకపోతే దివంగత నేత
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడని ఓట్లు వేశారా, లేకపోతే ఏదైతే ఆయన అప్పటికే 18 నెలలు జైల్లో ఉండి వచ్చారు కదా ఆ యొక్క సింపతితో ఓట్లు వేశారో తెలియదు. కానీ ఆయనకు ఒక విక్టరీ మెజారిటీ, ఘన మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు దినదినం అప్పుల శాతం పెంచుకుంటూ పోతుంది. ఈరోజు అప్పులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందని నేను చెప్పడం లేదు. ఏదైతే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన పరమైనటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ప్రతి ప్రభుత్వం కూడా అప్పులను చేసింది. కానీ ఆ అప్పులను ఎందుకు ఉపయోగిస్తున్నామనేది ప్రధానమైనది. ఆ అప్పులను దేనికోసం ఉపయోగిస్తున్నామనేది ప్రధానమైనది. ఈరోజు రాష్ట్రంలో కేవలం సంక్షేమం 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 అనేటువంటి ఒక అజెండాను పెట్టుకొని ఆ సంక్షేమంలో ఎటువంటి నిరుపయోగం లేనటువంటి పథకాలను చొప్పించి ఎటువంటి ఉపయోగం లేనటువంటి పథకాలను ప్రజలకు అందించి ఈరోజు ప్రజలకు డబ్బులను పంచేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఈరోజు నిజంగా ఉచిత పథకాలు అవసరమా ప్రజల కంటే? అవసరం లేదు. ఏవైతే ప్రధానమైనటువంటి ప్రతి సామాన్యుడికి, ప్రతి పౌరుడికి, ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి ప్రధానమైనటువంటి కూడు, గూడు, విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 5 సౌకర్యాలకు సంబంధించి సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ పౌరుడు కూడా ఉచిత తాయిలాలను కోరుకోడు. అలాంటి ఉచిత తాయిలాలను పంచడం ద్వారా ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక ప్రగతి ఏంటి? రాష్ట్రం సాధించినటువంటి పురోగతి ఏమిటి? దినం దినం రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి గండి పడతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడినా, రాష్ట్రంలో రోడ్డు రవాణా గురించి మాట్లాడినా, రాష్ట్రంలో వైద్యం ఆరోగ్యం గురించి మాట్లాడినా, రాష్ట్రంలో విద్య గురించి మాట్లాడినా ఈరోజు ఉచిత పథకాలను ఇస్తున్నాం కదా, ఉచిత పథకాలను తీసుకుంటున్నాం కదా, ఉచిత పథకాలను మేము అందిస్తున్నాం కదా. అలాంటప్పుడు మీకు రాష్ట్ర అభివృద్ధి గురించి అడిగేటువంటి హక్కు ఎక్కడిది? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడిదనే విధంగా కొందరు నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల యొక్క వ్యవహార శైలి, మాట తీరు అలా ఉంది. ఈరోజు రాష్ట్రం అనేది అంధకారం వైపు నడుస్తూ ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా మారింది. అనవసరమైనటువంటి పథకాలు, ఆ పథకాలతో అభివృద్ధి చేయవచ్చు. ఆ అనవసరమైనటువంటి పథకాలకు వెచ్చిస్తున్నటువంటి ప్రజాధనం, కోటాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజల మెరుగైన జీవితాలను అందించడం కోసం ఉపయోగించవచ్చు. మెరుగైన విద్య, వైద్యం, ఆరోగ్యం అందించడానికి కృషి చేయొచ్చు. కానీ అవేమీ పట్టనట్లు ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలి, ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ఒకే ఒక్క విధానంతో నేడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఉచిత పథకాలతో ప్రజలకు గాలాలను వేసి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రాష్ట్రానికి చెందినటువంటి అభివృద్ధిని గండి కొడతా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైనటువంటి ఉచిత పథకాలను తీసుకుని అనవసరమైనటువంటి ఉచిత పథకాల మోజులో రాష్ట్ర భవితవ్యాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని మనమే ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా రాష్ట్రం అంధకారం వైపు అడుగులు వేయడానికి ప్రధాన కారకులు ప్రజలే. ఎందుకంటే ఆ ప్రభుత్వాలను ఎన్నుకుంది మనమే కదా. అమ్మఒడి అంటారు, లేకపోతే మరొక పథకం అంటున్నారు, మరొక పథకం అంటున్నారు, మరొక పథకం అంటున్నారు, చేయుత అంటున్నారు, చేదోడు అంటున్నారు, ఆదోడు అంటున్నారు, ఈదోడు అంటున్నారు. అవసరం లేనటువంటి పథకాలను అందించడం కోసం వారు కృషి చేస్తున్నారంటే వాటి పట్ల మనం ఆకర్షితులమయ్యాం, వాటి పట్ల మనం సుముఖత చూపిస్తూ ఉన్నాం, వాటి పట్ల మనం ఆసక్తిని చూపిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు కూడా మనల్ని మోసం చేయడం కోసం, మనల్ని మభ్యపెట్టడం కోసం, మనలను ఒక తప్పుడు మార్గంలో నడిపించడం కోసం ఈ యొక్క ఉచిత పథకాలను తెర మీదకు తీసుకువస్తున్నాయి. ఈ ఉచిత పథకాలను తీసుకుంటున్నటువంటి ప్రజలు ఆలోచించాల్సింది ఏమిటంటే జీవితం యొక్క విలువ ఏదైతే ఉందో, సామాన్యుడి బ్రతుకు చిత్రం ఏదైతే ఉందో ఛిద్రమైపోతుంది. గతంలో 2014కు పూర్వం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు 60 రూపాయలు, 70 రూపాయలు ఉంటే ఈరోజు 110, 120 రూపాయలకి చేరాయి. మార్పు కనిపించడం లేదా? ఈరోజు నిత్యావసర సరుకుల ధరలను చూడండి, ఈరోజు కూరగాయల ధరలను చూడండి, ఈరోజు మనం జీవించడానికి అవసరమైనటువంటి వనరుల యొక్క ధరలను చూడండి. రాష్ట్రంలో రోడ్డు రవాణా ఉందా? రాష్ట్రంలో అభివృద్ధి ఉందా? రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేశామా? రాష్ట్రంలో మెరుగైన విద్యను, వైద్యాన్ని అందించగలుగుతున్నామా? వీటి గురించి ప్రజలు ఆలోచించిన నాడే ఆ యొక్క ప్రభుత్వాల యొక్క
పనితీరులో మార్పు వస్తుంది, ఆ యొక్క ప్రభుత్వాల ఆలోచన శైలిలో మార్పు వస్తుంది. కానీ మనం ఉచిత పథకాలకు ఆశపడి, లేకపోతే ఎన్నికల్లో వారిచ్చేటువంటి 2,000 రూపాయల డబ్బుల కోసమో, లేకపోతే వారిచ్చేటువంటి మందు బాటిళ్ల కోసమో ఆశపడితే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర భవితవ్యం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే అంధకారంలోకి వెళ్ళిపోయింది కూడా. ఇలానే కొనసాగితే, ఇలానే ఉచిత పథకాలను పంచుకుంటూ పోతే, ఇలానే ఈ ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలి ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అప్పులు? ఎవరిస్తున్నారు అప్పులు? వీళ్ళ ఇళ్లలోంచి ఏమైనా తీసుకొచ్చి ఇస్తున్నారా? ఈ పాలకుల సంపాదించిన డబ్బులు ఏమైనా మనకు పెడుతున్నారా? ఈ పాలకులు దోచుకున్నటువంటి డబ్బులను మన మీద ఏమైనా కుమ్మరిస్తున్నారా? లేదు కదా. మన పేర, మన ఆస్తులను, మన ప్రభుత్వ ఖజానాను, మన ప్రభుత్వ ఆస్తులను, మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలను తాకట్టు పెట్టి కోటాను కోట్ల రూపాయలను తాహతకు మించి, అవసరానికి మించి, రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులను చేస్తూ ఉచిత తాయిలాలు పంచడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన సరళి మార్చుకోవాలి. ఆలోచన సరళి మార్చుకొని రాష్ట్రాన్ని పురోగతి వైపు ఎలా నడిపించాలి, రాష్ట్రంలో నూతన ఆర్థిక వనరులను సృష్టించేటువంటి సంస్థలను ఎలా నెలకొల్పాలి, రాష్ట్రంలో రోడ్డు, రవాణా, ఆరోగ్యం, విద్య అనేటువంటి సౌకర్యాలను ఎలా ఏర్పాటు చేయాలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నాడు నేడు అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా మంచి పథకం. ఏదైతే శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలలను పునికి పుచ్చుకొని వాటిని అభివృద్ధి చేసేటువంటి పథకం చాలా మంచి పథకం. అయితే అమ్మఒడి అనేటువంటి పథకం ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగం ఏంటి? బడిలో పిల్లలను ఆకర్షించడం కోసం, బడిలో పిల్లలను ఆహ్వానించడం కోసం ఆ యొక్క పాఠశాల యొక్క కరికులం ఎలా ఉంది, ఆ పాఠశాలలో విద్యాబోధన చేసేటువంటి అధ్యాపకులు, టీచర్లు, ఉపాధ్యాయులు ఉన్నారా లేదా, అలానే ఆ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయా లేవా, వీటిని అభివృద్ధి చేయకుండా పాఠశాలకు పిల్లలను ఆకర్షించడం కోసం 15,000 రూపాయలను పంచడం ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పాఠశాలలో 1, 2, 3 టీచర్లతోనే ఆ పాఠశాలలో నడపబడుతున్నాయి. ఈరోజు పాఠాలు చెప్పేటువంటి టీచర్లు లేకపోతే, ఈరోజు విద్యా బోధనలు నేర్పేటువంటి గురువులు లేకపోతే, ఆ పాఠశాలలో మీరు 15,000 రూపాయలు ఆ పిల్లలకు ఇచ్చి ఆకర్షితులను చేసి పాఠశాల తరగతి గదుల్లో కూర్చోబెట్టినంత మాత్రాన ఆ యొక్క విద్యా వ్యవస్థలో మార్పు వచ్చేస్తుందా? అలానే ఇంగ్లీష్ విద్య అన్నారు, చాలా మంచి పథకం. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వాడికి ఇంగ్లీష్ విద్య అనేది చాలా అవసరం. మారుతున్నటువంటి దేశీయ పరిణామాలకు అనుగుణంగా, మారుతున్నటువంటి దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ఆంగ్ల విద్య కూడా చాలా ఇంపార్టెంటే. కానీ ఆ ఆంగ్ల విద్యను బోధించేటువంటి అధ్యాపకులు లేకుండా, టీచర్లు లేకుండా ఈరోజు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంతో ఏమిటా అర్థం? ఈరోజు ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నట్లు కాదా? నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అధ్యాపక పోస్టును భర్తీ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా, వైద్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఖాళీలను భర్తీ చేయండి. ఇక వైద్యం గురించి మాట్లాడుకుందామా? వైద్య రంగంలో చాలా పురోగతిని సాధిస్తున్నాము, నిరంతరం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. కొత్త హాస్పిటళ్లకు శంకుస్థాపన చేసుకుంటున్నాం, కొత్త కళాశాలలకు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం, కొత్త విద్యా కళాశాలలకు పునాదులు వేస్తున్నామని చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ వైద్య రంగం చాలా బాగా ఉంటే, ఈరోజు రాష్ట్రానికి చెందినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి చిన్న సమస్య వస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రికి చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఈరోజు హైదరాబాద్, చెన్నై వెళ్ళి వారు వైద్య సేవలు పొందాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు, మెరుగైనటువంటి వైద్య వసతులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి కదా. మొన్నటికి మొన్న మనం చూసాం పల్నాడు జిల్లాలో సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి యొక్క జిల్లాలో ఒక దారుణ ఘటన కూడా చోటు చేసుకుంది. దాని గురించి కూడా నేను మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను, దాని గురించి కూడా నేను మీతో పంచుకున్నాను. కనీసం ఈరోజు వీటన్నిటిని గాలికి వదిలేసి, వీటన్నిటిని పట్టించుకోకుండా కేవలం ఉచిత తాయిలాలనే పంచుతామంటే అది రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర భవిష్యత్తుకి సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు కాటకాలతో, ఉపాధి లేక ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఏ అయితే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు. వలస కూలీలుగా మారి అక్కడ వెళ్ళి తమ జీవితాలు వర్ణాతీతంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అభాగ్యమైనటువంటి జీవితాలను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గడుపుతున్నారు. ఓ నా రాష్ట్ర ప్రజలారా, ఇప్పటికైనా మేల్కోండి. దేనికోసం మీరు ఓటు వేస్తున్నారు, ఎలాంటి నాయకుడిని మీరు ఎన్నుకుంటున్నారు, ఎలాంటి నాయకుడిని మీరు ఎంచుకుంటున్నారో ఆలోచించండి. మితిమీరినటువంటి అప్పులలో రాష్ట్రం కూరుకుపోతుంది. మితిమీరిన ఉచితాలకు మీరు అలవాటు పడ్డారే అనుకోండి, మీ బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మీ బిడ్డల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి విద్యార్థులు కూడా
కానిస్టేబుల్ పరీక్షలకు పోటీ పడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు అలానే రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలను ఇచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా వా యొక్క ఆలోచన సరళిని మార్చుకోండి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం, మా ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే ఇన్ని ఉద్యోగాలను కల్పిస్తాం, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంతమందికి ఉపాధిని కల్పిస్తాం, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్య వైద్యం ఆరోగ్యాన్ని ఈ విధంగా పటిష్టం చేస్తాం, మేము కూడా అలాంటి విద్యా ఆరోగ్య సంస్థల్లోనే మా బిడ్డలను చదివిస్తాం, మేము కూడా వైద్యం చేయించుకుంటామనేటువంటి హామీలను ఇవ్వండి. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఏ విధంగా వినియోగించుకోవచ్చు, ఆ వనరులన్నిటినీ కూడా సామాన్య ప్రజలు కూడా తమ నిత్య జీవితంలో ఉపయోగించుకొని వారు కూడా ఎలా అభివృద్ధి అవ్వచ్చో వాటి గురించి శిక్షణా తరగతులు నిర్వహించండి, వాటిని ప్రజలకు చేరువ చేయండి. ఈరోజు ఉచిత తాయిలాలను పంచి ఉచిత పథకాలను ప్రవేశపెట్టి ఆ ఉచిత తాయిలాల కోసం ఉచిత పథకాల కోసం కోటాను కోట్ల రూపాయల ప్రజాధనానికి గండి కొట్టి అప్పులను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచకండి. రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చకండి. రాష్ట్ర భవిష్యత్తును ఏమిటి ఆంధ్రప్రదేశ్ ఇలా అయిపోయిందనేటువంటి దీనస్థితికి దిగజార్చకండి. ఎందుకంటే నాడు మిగులు బడ్జెట్తో ఆర్థిక ప్రగతిలో ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఆ రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చర్చించుకోవాలన్నా బాధపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వీరు ఇచ్చేటువంటి ఆ యొక్క మందు బాటిళ్లకో లేకపోతే ఉచిత తాయిలాలకో లేకపోతే వారు ఇచ్చేటువంటి 2-3 వేల రూపాయల డబ్బులకో ఆశపడి ఓటును వేసేసి మీ జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకోకండి. ఎందుకంటే ఈరోజు వారు డబ్బులను పంచుతున్నారు, ఆ డబ్బులను ఎక్కడి నుంచి సంపాదించాలి, ఆ డబ్బులను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ డబ్బులను తిరిగి మన దగ్గర నుంచే పిండాలి కదా. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి సౌకర్యం యొక్క కాస్ట్ పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ప్రజలు నిత్య జీవితంలో బ్రతకడానికి కావాల్సినటువంటి ఆర్థిక స్థిరీకరణ ఏదైతే ఉందో అది అమాంతం పెరిగిపోయింది. ప్రతి వస్తువు రేటు ఆకాశానికి అంటుతుంది, ప్రతి వనరు యొక్క రేటు ఆకాశానికి అంటుతుంది. ఈరోజు ఇల్లు కట్టుకోవాలన్న సమస్యే, ఈరోజు ఒక చిన్న వాహనం కొనుక్కోవాలన్న సమస్యే. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు దర్శనమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము బటన్ నొక్కుతాం అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాం, అలానే పల్నాడు జీవదారుగా ప్రసిద్ధి చెందినటువంటి వరకబుడిశాల ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయాం, అలానే ఆర్థిక వనరులను సృష్టించి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరిచేటువంటి వనరులను కూడా రాష్ట్రం నుంచి తరిమివేశాము. ఏ ఒక్క రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగతి సాధించలేదు. కేవలం అనవసరమైనటువంటి అవకాశరహితమైనటువంటి ప్రజలకు నిరుపయోగమైనటువంటి ఉచిత తాయిలాలను పంచుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను సోమరిపోతులుగా మార్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తును భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టివేసేసి ప్రశ్నార్థకంగా మార్చివేస్తున్నారు నేటి పాలకులు. రాబోయే రోజుల్లోనైనా ప్రజలు వా యొక్క ఆలోచన సరళిని మార్చుకొని సరైనటువంటి విధానంలో ఏ నాయకుడు వస్తే ఈ రాష్ట్రం ఆర్థిక ప్రదంలో ముందుకు నడుస్తుంది, ఏ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంది, రాష్ట్రంలో ఆర్థిక వనరులు సృష్టించబడతాయి, వైద్యం ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడతాయి, రాష్ట్రంలో ఉపాధి కల్పన ఏర్పడుతుంది, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ఏర్పడుతుందనేటువంటి విధంగా ప్రజలు ఆలోచించాలి. ఉచిత తాయిలాలకు బానిసయి రాష్ట్రాన్ని ప్రశ్నార్థకంగా మార్చి రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేయడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ప్రజలు రానున్న ఎన్నికల్లోనైనా సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోండి. అలానే ప్రభుత్వాలు కూడా ఉచిత తాయిలాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వకుండా రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర భవితవ్యాన్ని ఎలా మెరుగుపరచవచ్చు, ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆలోచించి అలాంటి పథకాలను తీసుకురండి, అలాంటి ఆర్థిక వనరులను ప్రవేశపెట్టండి, అలాంటి అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఇవ్వబడుతున్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను ఇస్తుంది. ఈరోజు ఏ రైతు కూడా ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు 3,000 రూపాయలు 10,000 రూపాయలు డబ్బులను ఆశించడం లేదు. రైతుకు కావాల్సింది ఏంటి? నాణ్యమైనటువంటి విత్తనాలు, కల్తీ కానటువంటి విత్తనాలు, కల్తీ లేనటువంటి పురుగుల మందులు, అలానే నీటిపారుదల సౌకర్యం, అలానే ప్రధానంగా ఆ యొక్క నీటిపారుదల సౌకర్యానికి కావాల్సినటువంటి విద్యుత్ శక్తి. ఈ ప్రధానమైనటువంటి 5 వనరులను రైతులకు అందించగలిగితే ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు 3,000 రూపాయలు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఆ యొక్క రైతులకు ఏం అవసరం? ఈరోజు ప్రభుత్వం వేసేటువంటి భిక్షతో రైతుకు ఎటువంటి ప్రయోజనం లేదు కదా.
ఈరోజు మీరు ఏదో 2,000 రూపాయలను ఇచ్చేసి 3,000 రూపాయలను ఇచ్చేసి మాది రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, రైతు బాంధవుల ప్రభుత్వం అని ప్రకటించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మరొక పథకం అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తల్లుల ఖాతాలోకి వేస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్లే కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క డబ్బులతో బడులలో ఉన్నటువంటి ఖాళీలను టీచర్ల భర్తీ చేసి ఆ విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించగలిగితే విద్యా వ్యవస్థ మెరుగవుతుంది, విద్యా వ్యవస్థ అభివృద్ధి అవుతుంది, విద్యాపరంగా రాష్ట్రం బాగుందన్నప్పుడు ఈరోజు మీరు పిల్లలను ఆకర్షించడానికి అలానే వారి తల్లిదండ్రులను ఆకర్షించడానికి డబ్బులను పంచాల్సినటువంటి అవసరం లేదు కదా. అలానే మరొక పథకం ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నిజంగా ఆటో డ్రైవర్లకు కావాల్సింది ప్రధానమైనటువంటి ఏంటి? డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించి ఆ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ కాస్ట్లు కావచ్చు, ఆ యొక్క ఎఫ్సి యొక్క ధరలను స్థిరీకరణ చేసి తగ్గించి వారికి మెరుగుగా అందించగలిగితే, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్డులను సక్రమంగా వేయగలిగితే, ఎక్కడ గుంతలు లేకుండా యాక్సిడెంట్లు జరగకుండా మెరుగైనటువంటి రోడ్లను అందించగలిగితే, అలానే ఏదైతే మీరు ఇస్తున్నటువంటి 10,000 రూపాయల డబ్బులను కూడా మీ ఆర్టీఓలే 1-2 సార్లు మీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెకింగ్ చేస్తే మీరే తిరిగి ఆ డబ్బులను తీసుకుంటున్నారు. దానివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు కదా. ఇలా అనేక పథకాలు ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కల్తీ మందు రాజ్యం ఏలుతూ ఉంది. ప్రజలను ఎన్కాష్ చేసుకొని, ప్రజల యొక్క బలహీనతను ఎన్కాష్ చేసుకొని ఈరోజు కల్తీ మందు దందాతో ఏ రోజు రాష్ట్రంలో దేశంలో ఎవరికి తెలియనటువంటి కొత్త బ్రాండ్లను రాష్ట్రానికి ప్రజలకు చేరువ చేసి వాటిని తాగి ప్రజలు అనారోగ్యానికి పాలై ప్రజలు చనిపోతున్నటువంటి దారుణ పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు ప్రజలకు మెరుగైన పరిస్థితులను ఏర్పాటు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి కల్తీ మందులను, నిరుపయోగమైనటువంటి మందులను అమ్మి ఆ ప్రజలను అనారోగ్యానికి పాలు చేసి ఆ ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉంది. ఇలా ఒకటా రెండా అనేక పథకాలు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు నిరుపయోగమైనటువంటి పథకాలు ఉన్నాయి. అలానే విద్యాపరంగా ఏదైతే నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని కూడా రద్దు చేశారు. అలానే ఈ అమ్మఒడి పథకం ద్వారా ఏదైతే ఎస్సీ ఎస్టీ అలానే పేద కుటుంబాలకు చెందినటువంటి బిడ్డలకు ఇవ్వవలసినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి 13-14,000 రూపాయలతో ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలలో అయినా ఫీజును చెల్లించేటువంటి అవకాశం ఉందా? లేదు కదా. కానీ ఈరోజు మీరు ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో ఒక కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు. 4 బిడ్డలు ఉన్న కుటుంబాలు ఏం చేయాలి? 3 బిడ్డలు ఉన్నటువంటి కుటుంబాలు ఏం చేయాలి? ఈరోజు వారికి మెరుగైన విద్యను అందించడం కోసం వారిని ప్రైవేటు పాఠశాలలో చేరుద్దామంటే లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి పాఠశాలలు. కానీ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ఏదైతే ప్రైవేటు పాఠశాలల్లో 25% ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బిడ్డలు చదువుకునేటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. ఆ పథకాన్ని రద్దు చేసేశారు. ఈరోజు గిరిజనులకు సంబంధించి, దళితులకు సంబంధించి ప్రధానమైనటువంటి అనవసరమైనటువంటి కావు ప్రధానమైనటువంటి పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏవైతే ప్రధానమైనటువంటి పథకాలు ఉన్నాయో వాటిని ఏ ప్రభుత్వం అయినా అవలంబించాల్సిందే. వాటిని ఏ ప్రభుత్వం అయినా ప్రజలను ఆర్థిక ప్రగతిలో నడిపించడానికి వాటిని అవలంబించవలసిందే, వాటిని అమలుపరచవలసిందే. కానీ అలాంటి ప్రధానమైనటువంటి పథకాలను రద్దు చేసేసి నిరుపయోగమైనటువంటి పథకాలను ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం 4,42,442 కోట్ల అప్పుకి ఈరోజు ఒక్క ప్రభుత్వాన్ని బాధ్యులను చేయనవసరం లేదు. ఇందులో అన్ని ప్రభుత్వాల యొక్క బాధ్యత రాహిత్యం కనిపిస్తూ ఉంది. అయితే ఈ అప్పులను ఎందుకు చేస్తున్నారనేదే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి గత ప్రభుత్వాలు రాష్ట్రంలో ఈ యొక్క అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక వనరులను సృష్టించడానికి ఎంతో కొంత కృషి చేశాయి. కానీ నేడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం తాయిలాలు పంచడానికి, ఉచిత పథకాలను పంచడానికే ఈ యొక్క అప్పులను ఉపయోగిస్తూ రోజు రోజుకు రాష్ట్రం యొక్క అప్పుని పెంచుకుంటూ పోతూ రాష్ట్రాన్ని అంధకారం వైపు నడిపిస్తూ ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. కనుక పాలక పక్షాలు, ప్రతిపక్షాలు అలానే ప్రజలు ఆలోచన సరళి మారకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఉచిత తాయిలాలను మీ మెదుళ్ళ యందు తొలగించేసి రాష్ట్రంలో ఏవైతే ప్రధానమైనటువంటి అవసరమైనటువంటి పథకాలు ఉన్నాయో వాటిని అవలంబిస్తూ అదే తోడ్పాటుతోనే అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం బాధాకరం. నాడు 2014 విభజన అనంతరం రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసినటువంటి నాటి ప్రభుత్వం
అందుకు స్వాగతించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వారు అధికారంలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆలోచన సరళిని మార్చుకొని పాలన వికేంద్రీకరణ అనేటువంటి ఒక నినాదంతో 3 రాజధానులు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. ఈరోజు ఒక్క రాజధానిని డెవలప్ చేయడానికే మన దగ్గర డబ్బులు లేవు. రాష్ట్రం లోటు బడ్జెట్లో, రాష్ట్రం అప్పుల ఊబిలో ముందుకు కొనసాగుతూ ఉంది. ఈరోజు కనీసం ఉద్యోగులకు నెల నెల జీతాలను అందించలేనటువంటి పరిస్థితుల్లో, సమయానికి జీతాలు వేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ముందుకు వెళ్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో 3 రాజధానులను అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ఒకరికి అన్నం పెట్టడమే కష్టంగా ఉంటే 10,000 మందికి అన్నాన్ని ఎలా పెట్టగలం? 3 చోట్ల ఎలా అభివృద్ధిని పంచగలం? 3 చోట్ల ఎలా కొత్త భవనాలను నిర్మించగలమో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. గడిచిన 5 సంవత్సరాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏమిటో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ధోరణులతోనే కాకుండా కేవలం గత పాలకులకు వ్యతిరేకంగా పనిచేయాలి, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా చేయాలని ఈరోజు ప్రజలు మీకు అధికారాన్ని ఇవ్వలేదు. గత ప్రభుత్వాల కంటే మెరుగైన పరిస్థితులను రాష్ట్రంలో నెలకొల్పుతారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు, రాష్ట్రంలో విద్య, వైద్యం, ఆరోగ్యాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారని ఈరోజు 151 స్థానాలను ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. కానీ గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తారని కాదు కదా ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిని అభివృద్ధి చేయడంలో కూడా మనం వెనుకబడిపోయాం. ఈరోజు రాజధాని ఏర్పాటు చేయాలంటే తక్కువలో తక్కువ 30 నుంచి 40 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ గడిచిన 10 సంవత్సరాలు కూడా కేవలం నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పాటు చేసినటువంటి తాత్కాలికమైనటువంటి భవనాలతోనే ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన కొనసాగుతూ ఉంది. శాశ్వతమైనటువంటి రాజధానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి నటన చేస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక కొత్త నటనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి రాష్ట్రంగా, ఎన్నో అభివృద్ధిగాంచినటువంటి రాష్ట్రంగా, దక్షిణ భారతదేశానికే ధాన్యాగారంగా ప్రసిద్ధిగాంచినటువంటి రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. కనుక ఈ యొక్క విధానాలు మార్చుకొని రాబోయే రోజుల్లోనైనా సక్రమమైనటువంటి పరిపాలనను అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కృషి చేయాలని నేను ఇరుపక్షాలకు, పాలక పక్షానికి అలానే ప్రతిపక్షాన్ని వేడుకుంటున్నాను, వారికి హితవు పలుకుతున్నాను. అలానే రాష్ట్ర ప్రజలు కూడా ఉచిత తాయిలాలకు బానిసలయ్యి, వారిచ్చేటువంటి మందుకో, వారిచ్చేటువంటి డబ్బులకో బానిసయ్యి వారికి ఓటు వేశారో మీ జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయి. మీ బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మీ బిడ్డలు కూడా పీజీలు, పీహెచ్డీలు చేసి ఉద్యోగాలు రాక, ఉద్యోగ కల్పనలో సాధ్యం కాగా, ఆర్థిక వనరులు సృష్టించబడక, వారు ఎలా జీవించాలో అర్థం కాక, ఇటు పని చేయలేక అటు ఉద్యోగాలు సాధించలేక వారు అర్ధాంతరంగా వారి జీవితాలను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే రోజులలోనైనా సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేసే విధంగా మీరు పునాదులు వేయాలని రాష్ట్ర ప్రజలకు నేను కోరుకుంటున్నాను. ఇది ఈనాటి అంశం. స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాబోయే ప్రభుత్వాలు రాష్ట్ర భవిష్యత్తుకి, భవితవ్యానికి బంగారు బాటలను వేయాలి. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్.